వివరిస్తే విన్నాం మనం. ఏ విధంగా ఆనాడు పట్టాభిషేకం జరిగిందో, దానికి పట్టాభిషేకం జరగడానికంటే ముందు పాదుకలు సింహాసనాన్ని ఎక్కాయి. పాదుకలు ఎక్కినటువంటి సింహాసనంపై రాముడు ఎక్కాడు అని. అంటే రాముడు గొప్ప, రామ పాదుకలు గొప్ప అంటే రాముడి పాదుకలకు కూడా రక్షణ కల్పించేటువంటి పాదుకలే గొప్ప అని, రాముడి పాదుకలకి లోకంలో ఒక గొప్ప కీర్తిని తీసుకొచ్చినటువంటి వాడు భరతుడు అని అన్నారు. కనుకనే భరతాయ పరం నమోస్తు తస్మై ప్రథమోదాహరణాయ భక్తిభాజాం అని, భక్తి కలిగినటువంటి వాళ్ళల్లో భగవద్భక్తుల్లో ఎవడు గొప్ప అంటే ఉదాహరణగా చెప్పదగినటువంటి వాడు భరతుడు అని. నిజానికి రామచంద్రమూర్తికి భరతుడికి ఎక్కువ వ్యత్యాసం లేదు, తమ్ముడే భరతుడు. అయినప్పటికీ రాముడు పునర్వసు నక్షత్రంలో చివరి పాదంలో పుట్టాడు, భరతుడు పుష్యమి నక్షత్రంలో పుట్టాడు. అంటే వాళ్ళిద్దరికి రోజులు కూడా తేడా ఉండొచ్చు, లేకపోవచ్చు, కొన్ని క్షణాలో కొన్ని నిమిషాలో అయి ఉండొచ్చు. అయినప్పటికీ తన అన్నగారి మీద ఎంత ప్రేమ, ఎంత గౌరవం, ఎంత భరతుడికి ఉన్నాయంటే, రాముడి కోసం నిర్దేశించినటువంటి రాజ్యం నాకొద్దు, రాముడే పరిపాలించాలి అనుకున్నాడు. రాముడే పరిపాలించాలంటే నేను రానన్నాడు రామచంద్రమూర్తి. అప్పుడు నువ్వు రాకపోతే నీ ప్రతినిధిగా నీ పాదుకలిమ్మని ప్రార్థించాడు భరత మహారాజు. అప్పుడు ఆయన కోసమని రామచంద్రమూర్తి పాదుకల్ని ఇచ్చాడు. ఆ పాదుకల్ని తన నెత్తిన పెట్టుకొని, చూడండి, మనకంటే 10 ఏళ్ళు పెద్దవాడైనటువంటి అన్నగారిని కూడా మనం గౌరవించాం, మన పరిస్థితి అది. కానీ రోజులు ఒక్క రోజు తేడా అయి ఉండొచ్చు. అలా ఉండేటువంటి రాముడి కోసమని ఎంత గొప్ప భక్తి కలిగి ఉన్నాడో భరతుడు. మనం అందుకని పెద్దలు చెప్తారు, ప్రథమోదాహరణాయ భక్తిభాజాం. మొట్టమొదటి ఉదాహరణ చూపించాలి అని అంటే భక్తుల్లో భరతుణ్ణే చూపించమన్నారు. కనుక అలాంటి భరతుడు రాముడి కంటే కూడా గొప్పవి పాదుకలు అని మనందరికీ కూడా చెప్పాడు. ఎందుకంటే రాముడు కూర్చోవలసినటువంటి సింహాసనం అది. అంతకుముందు ఎవరు కూర్చున్నారు అంటే రాముడికి, భరతుడికి, లక్ష్మణుడికి, శత్రుఘ్నుడికి కూడా పితృదేవత ఆయన. మనకు శాస్త్రం ఏం చెప్తోందంటే మాతృదేవో భవ పితృదేవో భవ అని తల్లిని తండ్రిని దైవంతో సమానంగా పూజించమని వేదం చెప్తుంటే, తండ్రి అయినటువంటి దశరథుడు కూర్చున్నటువంటి సింహాసనం మీద రాముడు కూర్చోవలసి ఉండగా, కాదు, రాముడు కూడా ఆ సింహాసనం మీద కూర్చోవడానికి యోగ్యత కలగాలి అని అంటే పాదుకలు ఆ సింహాసనం మీద ఎక్కితేనే ఆ సింహాసనం యోగ్యమవుతుంది. లేకపోతే రాముడు మన తండ్రి కంటే కూడా రాముడికి ఎంత గౌరవం ఇచ్చాడో చూడండి భరతుడు. తండ్రి కంటే కూడా రామచంద్రమూర్తి అంటే భరతునికి గౌరవం. కారణం ఏమిటి? ఇదంతా కూడా అందరూ మామూలుగా రాముడంటే దశరథుడు కుమారుడు, కౌసల్య కుమారుడు, రాముడు మామూలు మనిషి అని అనుకుంటే ఆ భావాలే వాళ్ళలో రావు. మనలాగా ఉంటాం. మనం ఎలాగైతే మనకంటే పెద్దవాళ్ళని ఎలా గౌరవిస్తున్నామో అలాగే భరతుడు కూడా గౌరవించి ఉండేవాడు. కానీ రామతత్వం తెలిసినవాడు భరతుడు, రామతత్వం తెలిసినవాడు లక్ష్మణుడు, రామతత్వం తెలిసినటువంటి వాడు శత్రుఘ్నుడు, రామతత్వం తెలిసినవాడు హనుమంతుడు. కనుక వాళ్ళందరూ, వాళ్లే కాదు, వశిష్ఠ మహర్షి కూడా, విశ్వామిత్రుడు కూడా రామతత్వం తెలియడం అంటే ఏమిటి? రాముడంటే కేవలం మనలాంటి రాజు అని అనుకుంటే వాడు రామతత్వం మనకి తెలియదు. అందుకని విశ్వామిత్రుడు అన్నాడు, వశిష్ఠోపి మహాతేజాహ ఏ చేమే తపసి స్థితాహ. ఓ దశరథ మహారాజా, నాతో నీ రాముణ్ణి పంపడానికి నువ్వు సందేహపడుతున్నావు, ఎందుకంటే నీ పిల్లవాడు అనుకుంటున్నావు కనుక. కానీ నేను రాముణ్ణి అలా అనుకోవట్లేదు. అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం. రామచంద్రమూర్తిని సత్యపరాక్రముడైనటువంటి పరమాత్మగా నేను తెలుసుకుంటున్నాను. నేను మాత్రమే తెలుసుకోవటం కాదు, రాముణ్ణి పరమాత్మగా. వశిష్ఠోపి, ఇక్కడ ఉండేటువంటి వశిష్ఠుడికి కూడా తెలుసు. నిజానికి వశిష్ఠుడు రాముడికి గురువు అని అనుకోవడం వశిష్ఠుడికి గొప్పతనం కానీ రాముడికి గొప్పతనం కాదు. విశ్వామిత్రుడికి రాముడు గురువుగా చెప్పుకోవడం విశ్వామిత్రుడికి గొప్పతనం కానీ రాముడికి గొప్పతనం కాదు. గురువు యొక్క తత్వాన్ని లోకానికి తెలియపరచడం కోసమని సాక్షాత్తుగా
పరమాత్మ విశ్వామిత్రుణ్ణి వశిష్ఠుణ్ణి నా గురువులని చెప్పుకున్నాడు తప్ప విశ్వామిత్రుడో వశిష్ఠుడో వాళ్ళు ఈయనకు గురువు కాకపోయినా వాళ్ళందరికీ నిజమైనటువంటి గురువు పరమాత్మయే. కనుక పరమాత్మ అయినటువంటి రామచంద్రమూర్తిని గుర్తిరిగి ఆయన యొక్క కనుసన్నల్లో నడుచుకున్నటువంటి వాళ్లే వశిష్ఠుడైనా, విశ్వామిత్రుడైనా, కౌసల్యైనా, దశరథుడైనా, భరతుడైనా, శత్రుఘ్నుడైనా, లక్ష్మణుడైనా. కనుక రామతత్వం తెలుసుకున్నటువంటి మహనీయులు వాళ్ళు. అందుకని రాముడంటే ఎవరంటే సాక్షాత్ శ్రీమన్నారాయణుడే రామచంద్రమూర్తి. ఆ రామచంద్రమూర్తి నారాయణుడు కనుకనే నారాయణుడైనటువంటి రామచంద్రుడు సింహాసనం మీదకి ఎక్కాలి అనంటే సామాన్యమైనటువంటి మానవులెక్కిన సింహాసనం రాముడికి ఎందుకు అని ఆ రాముడి పాదుకలే దాన్ని పవిత్రం చేయగలవు అని తెలిసినటువంటి భరతుడు రాముడి కాళ్లకు ధరించినటువంటి పాదరక్షల్ని ముందుగా సింహాసనం మీద పెట్టాడు. ముందు పట్టాభిషేకం దేనికైందంటే సింహాసనంలో పాదుకలకు పట్టాభిషేకం జరిగింది. రామాయణం మొత్తంలో మొట్టమొదటి పట్టాభిషేకం రాముడికి కాదు, పాదుకలకి పట్టాభిషేకం. రామ పాదుకలకి పాదరక్షలకి పట్టాభిషేకం జరిగింది. కనుక అలాంటి పాదుకాది కిరీటాంతంగా ఇప్పుడు అర్చక స్వాములు స్వామికి ఇవన్నీ సమర్పిస్తాలో ముందుగా పాదుకా పట్టాభిషేకం జరిగిన తర్వాత మిగతా పట్టాభిషేకం అంతా కూడా జరుగుతుంది. వాటిని మనం వరుసగా సేవిద్దాం. ఆవాహిత మండలత్రయాధిష్టాన దేవతాభ్యో నమః. యథా